హారతి ఇచ్చేస్తుందండి. మా మమ్మీ అయితే హారతి పాటలు చాలా బాగా పాడుతుంది. సో మీరు కూడా అందరూ హారతి తీసుకోండి. ఇక్కడైతే నేను భోగి పళ్ళు పోయడానికి కొంచెం చిన్నగా డెకరేషన్ చేశానండి. క్రాఫ్ట్ పేపర్తో కుండ, కైట్స్, చెరుకు గడలు అవన్నీ ఇలా కట్ చేసుకున్నాను. సో ఇవన్నీ ఇలా వాల్కి పేస్ట్ చేసుకుంటున్నాను. సో కుండ కింద మంటలాగా అలా పెట్టానండి. సో చెరుకు గడ్డలు కూడా పెట్టేశాను. ఆల్రెడీ మా వాల్కి మంచి పెయింటింగ్ ఉందండి. సో దాని కింద ఇలా పెట్టేశాను, చాలా బాగుంటుందని. ఎలాగో సాన్వి అయితే చిన్నగా ఉంటుంది కాబట్టి కిందే కూర్చుంటాం కదా, సో కింద కనపడుతుందనేసి ఇలా పెట్టేశాను. సో ఇక్కడైతే నేను డెకరేషన్ చేస్తుంటే సాన్వి ఆడుకుంటుంది చక్కగా సోఫాలో కూర్చొని, చూస్తుంది కూడా డెకరేషన్ని. సో ఇంకా నేను సాన్విని ఒకసారి రెడీ చేద్దాము అనేసి చేసేసాను. మార్నింగ్ ముగ్గు దగ్గర తీసుకెళ్దామనేసి మంచిగా స్కర్ట్ వేసేసుకుందండి, చాలా బాగుంది. చూపిస్తుందండి మీ అందరికీ డ్రెస్, తన హెయిర్ బ్యాండ్ అన్నీ చూపిస్తుంది నేను వేసుకున్నాను కొత్తది అని. సాన్వి అయితే చాలా బాగుంది కదండి. మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. సో ఇంకా ముగ్గు చూసేస్తుంది సాన్వి, దాన్ని ఎలా చెడిపేయాలా అని ట్రై చేస్తుంది మొత్తానికైతే. సో ఇంకా ఇక్కడ నా డెకరేషన్ అయితే లాస్ట్కి వచ్చేసిందండి. చివరిగా నేను తోరణాలు లాగా కట్ చేసుకున్నాను క్రాఫ్ట్ పేపర్ని, దానిపైనే హ్యాపీ పొంగల్ అని కూడా రాసేసాను. చాలా చక్కగా కనబడుతుందండి అదైతే. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా డెకరేషన్ చేసుకోవచ్చండి, చాలా నీట్గా మంచిగా కనబడుతుంది. అండ్ మళ్ళీ స్కర్ట్ విప్పేయమని అనిందండి సాన్వి. తర్వాత విప్పేసాక డ్రెస్ వేసుకోమంటే అవసరం లేదు అనేసి స్వెటర్ వేసుకుంటానని స్వెటర్ వేసుకొని ఇంకా బయట ఉన్న ఉయ్యాలలో ఊగుతుంది. ఇదైతే చిన్నప్పుడు మా డాడీ నాకు కొన్నారండి. సో అది అలానే ఉంది ఆ ఉయ్యాల. ఇప్పుడు మా పాప దాంట్లో ఆడుకుంటుంది. చాలా మంచిగా ఉందండి ఆ ఫీలింగ్ అయితే. మళ్ళీ ఇక్కడ టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది సాన్వి. అండ్ ఈ చైర్ కూడా నేను చిన్నగా 5 or 6 years ఉన్నప్పుడు మా డాడీ కొన్నారు. సో మళ్ళీ ఇందులో మా పాప మంచిగా ఆడుకుంటుంది. మనం యూజ్ చేసినవి ఏవైనా ఉంటే మళ్ళీ మన డాటర్స్ కానీ సన్స్ కానీ యూజ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎవరికైనా. చక్కగా అవుతుంది. సో డెకరేషన్ దగ్గరకు వచ్చి అన్నీ విసిరేస్తుందండి తను ఆడుకునే రింగ్స్. ఇక్కడైతే అరిచేస్తుంది. సో మొత్తానికైతే నా డెకరేషన్ అయిపోయిందండి. చిన్నగా ఫ్లవర్స్ కూడా పేస్ట్ చేశాను అక్కడక్కడ.
అండ్ ఇంకా ఈవినింగ్ అవుతుంది. సాన్విని అయితే ఇలా మంచిగా లంగా వేసి రెడీ చేశానండి. జ్యువెలరీ పెట్టేశాను. సో ఇంకా భోగి పళ్ళు పోసుకునే టైం దగ్గరికి వచ్చేసింది. సో భోగి పళ్ళను కూడా మేము ఇలా కలుపుకున్నాము. అందులో అక్షింతలు, బంతిపూలు, రేగిపళ్ళు, అందులో కాయిన్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కలిపేసేసాము. ఇక్కడ మంగళహారతులు కూడా ముట్టించామండి. సో ఇంకా కరోనా టైం కదా, ఎవరిని పిలవలేదండి. మా అమ్మమ్మ, తాతయ్యని, మా అత్తయ్య వాళ్ళు వచ్చారు. సో ఇక నేను కూడా మా సాన్వికి మ్యాచింగ్గా ఉంటుందనేసి ఈ శారీ వేసుకున్నాను. తను మా అమ్మమ్మ అండి. సాన్వి అయితే యాంగ్జైటీగా వెయిట్ చేస్తుంది ఏం జరుగుతుంది అని. సో జనరల్గా 5 years వరకు పిల్లలకి మనం భోగి రోజు భోగి పళ్ళని పోస్తాము కదా. సో ఇది మెయిన్గా ఎందుకు పోస్తారు అంటే వాళ్ళకి ఉన్న దిష్టిని పోగొట్టడానికి పోస్తారండి 5 years లోపు పిల్లలకి చిన్నప్పటి నుంచి. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మన రిలేటివ్స్ని పిలిచేసి పోస్తుంటాము. అందరూ వచ్చి భోగి పళ్ళని పోసి మన పిల్లల్ని ఆశీర్వదిస్తారండి. వాళ్ళకున్న దిష్టి అనేది పోగొట్టడానికి మెయిన్గా మనం భోగి పళ్ళని పోస్తాము. సో ఫస్ట్ అయితే మా అమ్మమ్మతో పోయించాము భోగి పండ్లు. సాన్వి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. తనకి ఇలా అన్నీ వేయడం, విసిరేయడం, వేసుకోవడం అంటే చాలా ఇష్టం. జనరల్గా ఏ చిన్న పిల్లలకైనా ఇలాంటివి అంటే కొంచెం క్రేజీ ఫీలింగ్ ఉంటుంది కదా. లాస్ట్గా ఆశీర్వదిస్తున్నారండి అమ్మ. నెక్స్ట్ మా అత్తయ్య అండి. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ముందు వీలాగ్లో, బోనాలు వీలాగ్లో. సో ఇలా పోసుకుంటామండి భోగి పండ్లు అయితే పిల్లలకి. సాన్వి అయితే చక్కగా నవ్వుతుంది. చాలా ఎంజాయ్ చేసిందండి తను. యాక్చువల్గా తను సింగిల్గా కూర్చుంటుందో లేదో అనేసి నేను కూడా తనతో పాటు కూర్చున్నాను. సో తర్వాత ఇంకా మొత్తం చాలా ఆడేసింది వాటితో. అండ్ తిను మా తాతయ్య అండి. మా తాతయ్యకే పోసేస్తుంది సాన్వి అయితే. అసలు ఇంత బాగా ఎంకరేజ్ చేస్తుందని అనుకోలేదు. లాస్ట్ ఇయర్స్ కూడా పోసాం కానీ ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఫస్ట్ టైం అయితే ఏడ్చిందండి ఒకసారి. ఇప్పుడు కాస్త పెద్దగా అయింది కాబట్టి ఎంజాయ్ చేస్తుంది మంచిగా. చాలా బాగా నవ్వుతుంది అండి సాన్వి అయితే. సో ఒక్కొక్కరు 5 times పోస్తున్నారండి.
అండ్ తిను మా మామయ్య, మీరు ఆల్రెడీ చూసేసారు ముందు వ్లాగ్లో. అండ్ తిను మా మమ్మీ. ఇక్కడైతే డిస్కషన్స్ చేస్తున్నామండి. మేమైతే 8 మెంబర్స్ ఉన్నాము. 8 మెంబర్స్ పోయాలా 9 మెంబర్స్ పోయాలా అని. సో లాస్ట్కి అయితే 8 నెంబర్కే ఫిక్స్ అయిపోయాం. 8 మెంబర్స్ పోస్తే సరిపోతుంది అని. ఇంకా ఇప్పుడు మా ఆయన పోస్తున్నారండి. సాన్వి అయితే ఎలా చూస్తుందో చూడండి. తిను మా అన్నయ్య అండి, వెంకీ మామ, సాన్వికి ఇంకో అన్నయ్య ఉన్నారండి, యుఎస్లో ఉంటారు. యాక్చువల్గా అయితే మా డాడీ మిస్ అయ్యారండి, వర్క్లో ఉండి రాలేకపోయారు. సో ఇంకా మేము ఉన్న వాళ్ళం అందరం పోసేసాము. కరోనా టైం కదా, అసలు ఎవరిని ఎక్కువ పిలవలేదు, లేకుంటే అందరినీ పిలిచేవాళ్ళం. ఇంకా లాస్ట్కి నేను పోస్తున్నానండి. సో ఇంకా అందరం అయిపోయాము. ఇంకా సాన్వి అయితే కింద పడ్డ భోగి పళ్ళతో చాలాసేపు ఆడుకుంది. మొత్తం మా హాల్ అంతా అక్షింతలు అయ్యాయండి. మొత్తం విసిరేసింది అన్నీ. ఎవరు ఏది ఇచ్చినా సాన్వి అయితే నాకే ఇచ్చేస్తుంది. అండ్ లాస్ట్లో ఫొటోస్ దిగామండి. సో అందరికీ ఇలానే పోసేస్తుందండి. ఫోటోకి అస్సలు పోజ్ ఇవ్వలేదు సాన్వి అయితే.
మొత్తం విసిరేసే పనిలోనే ఉండిపోయింది. చూడండి ఎలా చేస్తుందో సాన్వి. ఇంకా లాస్ట్కి హారతి ఇచ్చేసామండి. సాన్వి కూడా హారతి ప్లేట్ పట్టుకొని ఎంత బాగా చూస్తుందో చూడండి. శరణము గోరితి మమ్మ భవాని శివగామిని నీదరినున్న తొలగు భయాలు నిరతము మాకు నీడగా నిలచి జయములియవే అమ్మ భవాని జనని శివగామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివగామిని. ఇంకా చివరిగా అందరం సాన్వికి ఆశీర్వదించామండి. ఇంకా సాన్వి అయితే ఒకటే ఆట మళ్ళీ స్టార్ట్ చేసేసింది. సో ఇలా మేమైతే సాన్వికి మంచిగా భోగి పళ్ళు పోసి మంచిగా తనకున్న దిష్టిని పోవాలని, తను మంచిగా ఉండాలని, హెల్తీగా ఉండాలని బ్లెస్ చేసామండి సాన్విని. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, సాన్వి భోగిపళ్ళు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పటి వరకు అయితే ఎవరు సాన్వి వండర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.